ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటివరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. మంచి విషయం ఏమిటంటే ఈ మూవీస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు సెల్యూట్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్ఐ అరవింద్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎస్ఐ అరవింద్ ఈ కేసుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మర్డర్ చేసినవాడు ఒక్క ఆధారం కూడా దొరకకుండా మర్డర్ చేస్తాడు. దానివల్ల ఎస్ఐ అరవింద్ హంతకుడిని పట్టుకోలేకపోతాడు. దాంతోపాటు పోలీసుల మీద ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని పొలిటికల్ ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. వాళ్లు ఒక అమాయకుడిని ఫేక్ ఎవిడెన్స్ తో ఇందులో ఇరికించి అతని జైలుకు పంపిస్తారు. ఈ విషయం ఎస్ఐ అరవింద్ కి తెలుస్తుంది. ఇది తప్పు అని అతను చెప్పినప్పుడు అతన్ని మెడికల్ లీవ్ మీద ఈ కేసుకి దూరంగా బయటకు పంపించేస్తారు. ఒక అమాయకుడిని ఇరికించడం అతనికి నచ్చదు. అప్పుడు ఎస్ఐ అరవింద్ నిజమైన హంతకుడిని పట్టుకోవడానికి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడు, హంతకుడిని పట్టుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు లాక్డ్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో వైష్ణవి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తన నానమ్మతో ఎక్కడికో వెళ్తుంది. కానీ దారిలో తన నానమ్మ ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడే తనకి ముందు ఒక బంగ్లా కనిపిస్తుంది. తను నానమ్మని తీసుకుని తను ఆ బంగ్లాలోకి వెళ్తుంది. వీళ్లు అక్కడికి వెళ్లి యాక్టింగ్ చేస్తారు. ఇతరుల ఇంట్లోకి వెళ్లి యాక్టింగ్ చేసి అక్కడ నుండి దొంగతనం చేయడం వీళ్ల పని. కాని వీళ్లు వెళ్లిన బంగ్లాలో మామూలు మనిషి కాకుండా ఒక భయంకరమైన సైకో కిల్లర్ ఉంటాడు. వీళ్లు అక్కడ ఇరుక్కుంటారు. బిల్లు దొంగతనం చేసుకుంటూ బేస్మెంట్ వరకు వెళ్తారు. కానీ బేస్మెంట్లో ఉన్నది చూసిన తర్వాత వాళ్లు షాక్ కి గురవుతారు. వీళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. అయితే వీళ్ళిద్దరూ అక్కడ నుండి బయటపడగలరా? ఆ సైకో కిల్లర్ నుండి వీళ్లు బతకగలరా? ఆ సైకో కిల్లర్ ఎవరు? అతను ఆ బేస్మెంట్లో ఏం దాచిపెట్టాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మంచి సైకో కిల్లర్ మూవీస్ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు కాటేరి. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంటుంది. దాంట్లో మనిషిని వేస్తే మనిషి బరువుకి తగ్గ బంగారం వస్తుంది. ఎక్కడైతే ఈ బావి ఉందో అక్కడ 2 అమ్మాయిలు ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ ఊరి నుండి ఒక్కొక్కరిగా మనుషులను ఆ బావిలోకి వేస్తూ ఉంటారు మరియు బంగారం బయటికి తీస్తారు. కాని ఒకరోజు ఆ బావిలోని రాక్షసుడు బయటికి వస్తాడు. ఆ రాక్షసుడు బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరి జీవితం ఎలా అతలాకుతలం అవుతుంది, వీళ్ళిద్దరూ ఆ రాక్షసుడు నుండి తమ ప్రాణాలను ఎలా కాపాడుతారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో హారర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ నిండుగా లభిస్తాయి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు రానా. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీ స్టోరీ మొత్తం ఒక మర్డర్ చుట్టూ తిరుగుతుంది. మూవీలో రానా అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఎలాంటి చోటు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అక్కడ ఎన్నో మర్డర్ కేసెస్ నడుస్తున్నాయి. ఈ మధ్యలో రానాకి ఒక అమ్మాయి నచ్చుతుంది. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి వస్తారు. ఒకరోజు ఒక అతన్ని మర్డర్ చేస్తారు. ఈ కేస్ రానా దగ్గరికి వస్తుంది. ఈ కేస్ని సాల్వ్ చేయడం అతనికి కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఆ మర్డర్ నింద తనపై పడుతుంది. అయితే రానా ఈ నింద నుండి తనను తాను ఎలా కాపాడతాడు? అతను నిజమైన హంతకుడిని పట్టుకోగలడా? ఈ కేస్ని అతను ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు
బ్యాటరీ. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక భయంకరమైన సైకో బెత్ సీరియల్ కిల్లర్ వస్తాడు. ముందు మనుషులను పట్టుకుంటాడు మరియు వాళ్లని చాలా నిర్దాక్షిణ్యంగా బ్యాటరీలు ఉపయోగించి వాళ్లను టార్చర్ చేసి వాళ్లను చంపి వాళ్లను పబ్లిక్ ప్లేస్లో పడేస్తాడు. దాని తర్వాత పోలీసులకు ఒకదాని తర్వాత ఒకటిగా శవాలు దొరుకుతూ ఉంటాయి. దానివల్ల వాళ్లు దీని వెనుక ఎవరి హస్తముంది అని తెలుసుకోవడానికి ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ది కూడా మర్డర్ జరుగుతుంది. అయితే ఈ మూవీ యొక్క హీరో ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోగలడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకని ప్రజలను చంపడానికి బ్యాటరీని ఉపయోగిస్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు ఇలాంటి సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.